ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కూడా ఒక విచిత్రమైన పరిస్థితిని మనకు గుర్తు చేస్తుంటాయి. అక్కడ ఏ అంశం ఎప్పుడు హిట్ అవుతుంది, ఎప్పుడు ఫట్ అవుతుందన్నది ఊహించడం కష్టం. అందుకే రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంటాయి. కొన్నిసార్లు ఒక ఇష్యూ చాలా పెద్దదవుతున్న తరుణంలో ఆ ఇష్యూ ఊరికే తేలిపోతుంది. కొన్నిసార్లు చాలా చిన్న విషయం కూడా చాలా పెద్ద విషయంగా మారుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అసలు పరిచయం లేని ఒక చిన్న అంశము లేదా పెద్ద అంశము చర్చనీయాంశంగా మారుతుంది. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లవ్ జిహాద్. లవ్ జిహాద్ అంటే ఒక ముస్లిం యువకుడు మరొక హిందూ యువతిని ట్రాప్ చేయడం. ఇలాంటి విషయాలు మనం చానాళ్లుగా వింటూనే ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి మాటలు దాదాపు తక్కువ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీల సంఖ్య చాలా తక్కువ. వారు వారి పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్తుంటారు. పెద్దగా ఇలాంటి విషయాలు మనం చర్చనీయాంశమైన దాఖలాలు లేవు. కానీ రాజమండ్రిలో జరిగిన ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి చనిపోవడం వెనుక జరిగిన మొత్తం ఉదంతానికి లవ్ జిహాద్ కారణమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి దీనిపై పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో ధృవీకరణ చేయాల్సి ఉంది. అయితే అటు బీజేపీ ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతుండగా, మరోవైపు ఈ మొత్తం కేసులో సౌజన్య అనే మహిళ సాదిక్ అనే వ్యక్తి చేతిలో బలైపోయింది. తన భర్తను చంపాడని, తన జీవితాన్ని ఆగం చేశాడని, అన్నిటికీ కారణం సాదిక్‌తో తనకు అక్రమ సంబంధం. ఈ సంబంధంకి గల కారణాలు కూడా సౌజన్య వివరంగా చెప్పారు. వాస్తవానికి తన భర్త, తన బిడ్డ, ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన మొత్తం పరిణామాలు, తన కుటుంబం తీసుకున్న నిర్ణయం, ఇవన్నిటిని ఒక్కొక్కటిగా మనం వింటే సౌజన్య జీవితం ఒక దురదృష్ట ప్రయాణంలాగా చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి సౌజన్య ఒక అందమైన యువతి. ఆమె జీవితంలో ఎన్నో సాధించాలి, తన బిడ్డను అపమైన వ్యక్తిగా మరల్చుకోవాలని ఆమె ఎన్నో కలలు కన్నారు. కానీ ఆమె తన భర్తతో నిరాదరణకు గురవడం, ఆ తర్వాత తన బిడ్డను మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని భావించడం, ఈ క్రమంలో రైఫిల్ షూటింగ్ నేర్పించాలనుకోవడం, సాదిక్ తారసపడటం, ఆ తర్వాత సాదిక్‌తో సంబంధం శారీరక సంబంధంగా మారడం, తర్వాత అది ఆర్థిక సంబంధంగా మారడం, తర్వాత అది వదిలించుకోలేని ఒక వ్యసనంగా మారడం, ఈ మొత్తం పరిణామాలు చివరకు సౌజన్య ఆత్మహత్య దిశగా తీసుకెళ్ళాయంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది? ఏంటి ఈ మొత్తం వ్యవహారం? ఒక రకంగా చెప్పాలంటే ఒక రాస్తే మహాభారతం, వింటే రామాయణం అంత పెద్దగా మారే అవకాశం కనిపిస్తుంది. సో పోలీసులు మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చి రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు, చుట్టూ ఉన్న సమస్యలు, మిగిలి ఉన్న ఏకైక కార్తికేయ రెడ్డి ఏం చెబుతాడు, ఏంటి ఈ మొత్తం వివరాలను సమాజం ముందు ఉంచాల్సిన అవసరం ఎంతో ఉంది.